కనకధారకు స్వాగతం. ఈరోజు కనకధారలో ప్రసాదం తెలంగాణ స్టైల్ చేసే తాలూకల పాయసం. వినాయక చవితికి మేమైతే ఇదే చేసుకుంటామండి. కొంతమంది ఏమో పాల తాలూకలు చేసుకుంటారు. నేనైతే చేసి చూపిస్తాను, మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. సో మరి ముందు ముగ్గు వేద్దాం. తాలూకల పాయసం చేసుకోవడానికి మనకి గోధుమ పిండి కావాలి. నేను ఒక చిన్న కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో చిటికెడు ఉప్పు వేయాలి. ఉప్పు వేసి చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. చల్ల నీళ్ళే వేసి పిండిని మెత్తగా తడుపుకోవాలి. రెగ్యులర్గా మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవడమే. ఇలా పిండి తడిపేసుకోవాలన్నమాట. పిండి తడిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఒక ప్లేట్లో చూడండి పొడి పిండి వేసి పెట్టుకున్నాను. ఒక ప్లేట్ మీద ఇలా సన్నగా తాలికలు చేసుకొని ఈ సైజులో ఇలా వేసేసుకోవాలన్నమాట. అన్ని తాలికలు ఇలా చేసుకోవాలి. మేమైతే గోధుమ పిండితోనే చేస్తాము. దీన్ని చక్కెరతో చేస్తారు, బెల్లంతో చేస్తారు. మా ఇంట్లో అయితే మేము చక్కెరతోనే చేసుకుంటాం. ఇలా తాలికలు చేసుకొని పొడిపిండిలో వేస్తే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుందన్నమాట. అన్నీ ఇలాగే తాలికలు చేసేసుకోవాలి. తాలికలు చేసుకునేటప్పుడే పొయ్యి మీద గిన్నె పెట్టి మనం తీసుకున్న పిండికి 4 వంతుల నీళ్లు తీసుకోవాలన్నమాట. నేను 1 కప్పు పిండి తీసుకున్నాను, 4 కప్పుల నీళ్లు వేసాను అనమాట. ఇంకొంచెం ఎక్కువైనా కూడా నీళ్లు పర్వాలేదు. ఇక్కడ నీళ్లు మరుగుతూ ఉండాలి. ఇలాగే అన్ని తాలికలు చేసి పెట్టేసుకోవాలి. ఇలా మనం తాలికలు చేసేసుకోవాలి. పొడిపిండిలో వేస్తే పొడిపిండి తాలికలకు అంటుకుంటాయి కదా, తీసి ఒక బౌల్లో వేసాను. మిగిలిన పిండి ఇక్కడ ఉంది. ఈ పిండి కూడా మనకు కావాలి. ఇక్కడ నీళ్లు మరుగుతూ ఉన్నాయి కదా, ఇందులో మనం తాలికలు వేసేసుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాతనే తాలికలు వేయాలి, లేదంటే అంటుకుపోతాయి. ఇప్పుడు నీళ్ళల్లో తాలికలు బాగా ఉడకాలి. పచ్చి అంతా పోయేంత వరకు ఉడకనివ్వాలి. ఇక్కడ తాలికలు ఉడుకుతూ ఉన్నాయి. ఈలోపు 1 టీ స్పూన్ గసగసాలు, అలాగే 2 లవంగాలు, వీటిని మనం మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. వీటితోనే అసలైన ఫ్లేవర్ వస్తుంది ఈ పాయసంకి. ఇలా నీళ్ళల్లో వేసిన తర్వాత 15-20 నిమిషాలు టైం పడుతుంది. బాగా ఉడకాలి. పచ్చిగా ఉంటే మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది. సో మంచిగా ఉడకనివ్వాలి. ఫస్ట్ కొంచెం చిన్నగా క్వాంటిటీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో ఒక్క చుక్క కూడా మనం పాలు వేయం, కంప్లీట్గా నీళ్ళతోనే చేస్తామన్నమాట. ఇది ఒక టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది వారం రోజులైనా కూడా అస్సలు పాడవదు. మా అమ్మ పెద్ద గిన్నెల్లో చేసేదన్నమాట. అప్పుడు మా ఇంట్లో 40 మంది పని వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఇంత పెద్ద గిన్నెలో చేసిన తర్వాత వాటిని ఏం చేసేదంటే ఒక పెద్ద డబ్బాలకి అన్నిటికీ నెయ్యి అప్లై చేసి అలా సపరేట్గా పాయసం తీసి పెట్టేదన్నమాట. వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఒక డబ్బా అయిపోయిన తర్వాత ఇంకో డబ్బా అలా తీసేదన్నమాట. అప్పుడు ఫ్రిడ్జ్లో కూడా పెట్టేది కాదు. బాగా ఉడకాలి, చక్కగా ఉడికితే బాగుంటుంది. ఇప్పుడైతే మనం చక్కెర వేస్ట్ చేస్తున్నాం, కావాలి అంటే బెల్లం వేస్ట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నాకైతే చక్కెరే ఇష్టం ఈ పాయసం అయితే. ఇలా తాలికలు బాగా ఉడికిన తర్వాత ఇందులో మనం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే 1 కప్పు పిండికి 1.5 కప్పు మనం చక్కెర వేసుకోవాలి. ఎప్పుడైనా పిండికి కొలత చక్కెర. 1 కప్పు పిండికి 1.5 కప్పు. ఇంకా కొంచెం తీయగా కావాలి అంటే కాస్త ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు చక్కెర వేసి బాగా ఉడకనివ్వాలి. మంచి గోధుమ కలర్ వచ్చేంత వరకు ఉడకాలి. ఎంత బాగుంటుందో. ఇలా గసగసాలు, లవంగాలు మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. చక్కెర వేసాక ఇప్పుడు గసగసాలు, లవంగాల పొడి వేసేయాలి. ఈ పొడితోనే అసలైన రుచి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 10-15 నిమిషాలు బాగా ఉడకాలి. కాస్త ఉడికిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ చూడండి ఇందాక మనం తాలికలు చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఈ పిండిని గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇట్లా దీంట్లో నీళ్లు వేసి ఉండలు లేకుండా పిండిని కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఈ పిండిని ఈ పాయసంలో వేయాలి. కాస్త చిక్కబడుతుంది అన్నమాట. ఇంకొక 10 నిమిషాలు ఉడికితే తాలికల పాయసం రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ఒక చిటికెడు యాలకుల పొడి వేసుకోవాలి.
ఉడుకుతుంటేనే కిచెన్ అంతా గుమ్మ గుమ్మ గుమ్మలాడిపోతుంది అన్నమాట. కాస్త దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఇందులో నెయ్యి కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏం వేయము, బట్ తినేటప్పుడు పైనుండి మీరు నెయ్యి వేసుకోవచ్చు. అలాగే ఫ్రై చేసుకునే డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్తో కనుక తింటే చాలా బాగుంటుంది. ఇలా సూపర్గా మేము వినాయక చవితి అయిపోయిన తర్వాత 1 వీక్ ఎంజాయ్ చేస్తాం. సూపర్గా ఉంటుంది ఈ పాయసం. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెలోకి తీసేసుకుందాం. వినాయక చవితికి తయారు చేసుకునే తాలూకల పాయసం. ఇందులో ఒక్క చుక్క కూడా మనం పాలు వేయలేదు, నీళ్ళతోనే చేసాం, గోధుమ పిండితోనే తయారు చేసాం. ఒకసారి ఈ స్టైల్లో తయారు చేసుకొని చూడండి, బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. వేడిగా ఉన్నప్పుడు కొంచెం పల్చగా ఉంటుంది, చల్లగా అయిన తర్వాత థిక్ అయిపోతుంది. దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు అలాగే మనం తినేటప్పుడు ఇలా నెయ్యి వేసుకొని తింటే పైనుండి చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ పైనుండి వేసుకొని తింటే కూడా చాలా రుచిగా ఉంటుంది.